మోకరిస్తూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఎవరు ఒక్కళ్ళు అన్నారు నువ్వేనా? వెరీ గుడ్. ఎందుకంటే అంత మంచి మాట చెప్తే రెస్పాన్సిబిలిటీ కావాలి మీకు. హల్లెలూయా. ఎందుకంటే ఆ సింహాలు క్రూర ముఖమైనటువంటి సింహాలు, మృగాలు వాటికి పేరు. ఈ మనిషిని చూస్తే వదిలిపెట్టవయ్యి, రక్తం తాగిందా వదిలిపెట్టవు, మనిషిని చంపందా వదిలిపెట్టవా, మనుషులనే కాదు జంతువులను కూడా. అలాంటి క్రూరమైనటువంటి వాటిని ఆ దానియేలు బోన్లో వదిలినప్పుడు అవి గాండు ఉంచుకుంటూ వచ్చి దానియేలు చుట్టూ చేరి మోకాళ్ళ మీద ఉండి ఆ జూలతో తల ఊపుతూ ఉండి దానియేలుకి కమ్మని గాలి కొడుతూ ఉంది. ఈయనకు పట్టిన చెమటలన్నీ కూడా ఆరిపోయి ఉంటాయి. హల్లెలూయా కదా. చెమట పడితే టెన్షన్ కదా, టెన్షన్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెమటలు పడతాయి. ఆయన చెమటలతో ప్రార్థన చేస్తుంటాడు, ప్రభుకు మొరపెట్టుంటాడు టెన్షన్లో. అయితే వాటికి ఆ జూలుతో మెళ్ళెట్టు ఊపుతుంటే ఆ జూలు తగులుతూ ఆ గాలి కొడుతుంటే చల్లటి గాలి దానియేలుకి విరిజిమ్మింది. అయితే ఆ సింహాలు ఎప్పుడైతే ఆయనకి టచ్ అయ్యో ఆయనకి అబాలన కళ్ళు తిరిగి చూడంగానే 5 సింహాలు లేక 6 సింహాలు, లేకపోతే ఎన్ని సింహాలు ఉన్నాయి అక్కడ, అన్ని సింహాలు మోకాళ్ళ మీద ఉన్నాయంట. అది చూసి దానియేలు ఆనందం చెందాడంట. దేవా మరింత కేకలు పెట్టాడంట. దేవా సింహాలు నోర్లు మూయించిన దేవా నీకు స్తోత్రం అని కేకలు పెట్టాడంట. సింహాలు నోర్లు మూయించిన దేవా నీకు స్తోత్రం అని కేకలు పెట్టాడంట. కారణం ఏంటో తెలుసా? సింహాలు మొత్తము ఎలా ఉన్నాయి? మోకాళ్ళ మీద ఉన్నాయంట. కేకలు పెట్టాడంట, దేవుడు మరింతగా స్తుతించాడంట. తెల్లారిందంట, నైట్ అంతా ప్రార్థనలో ఉన్నాడంట. ఆకలితో ఉన్న సింహాలు కూడా నైట్ అంతా ఉపవాసం ఉన్నాయంట. తెల్లారి ఆ రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బోరుగాడికి వచ్చి దానియేలా దానియేలా అని కేకలిస్తే, నా ప్రభువా ఉన్నానయ్యా, నేను సజీవుడిగానే ఉన్నానయ్యా అనగానే ఇప్పుడేట్లుగా ఆ రాజు ఆ గేట్ కాడికి వచ్చి ఆ దానియేలుని పిలిచి బయటికి తీసుకొచ్చి ఆ దానియేలు మీద సాడీలు చెప్పిన వారిని, దానియేలు మీద కుట్ర చేసినటువంటి వారందరినీ ఆ బోన్లో ఏపించినప్పుడు దానియేలు చూస్తూ ఉండగా, ఆ రాజు చూస్తూ ఉండగా వాళ్ళందరినీ పట్టుకొని మొక్కలు చేసుకొని తినేసినాయి అంట సింహాలు. హల్లెలూయా. దేవుని సేవకుడి మీద అబద్ధ సాక్ష్యాలు